చెప్పండి సార్. లేదు ఏదో చెప్దాం అనుకున్నాను కానీ వద్దులేని మానేసుకున్నాను. నన్ను నేనే సెల్ఫ్ ఎడిక్ట్ చేసుకున్నాను. అండ్ చాలా మంది మీ కామెడీని మేమంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు పర్సనల్గా ఎంజాయ్ చేసే కామెడీ ఎవరిది? కామెడీ ఫలానా వాళ్ళ దగ్గర నుంచి రాదండి. ఎవరు కామెడీ ఎంజాయ్ చేస్తారు అంటే ఫలానా వాడిదండి అని చెప్పడం అని కాదు. కామెడీ ఎక్కడుంటే అక్కడ మీరు జోక్ వేసారు అనుకోండి నేను నవ్వుతాను. ఎవరు జోక్ వేసినా నవ్వుతాం. కామెడీ ఎక్కడ పుడితే అక్కడ నవ్వుతాం. నవ్వించే వాళ్ళు ఎవరైనా నవ్వుతాం. ఇప్పుడు ఇందాక ఎవరన్నా వచ్చేసి ఏంటంటే గురుగారు ఎలా ఉన్నారా, మీ పేరు బాబుమోహన్ కదా అన్నాడు అనుకోండి, నవ్వుతాం. అంటే జోక్ చేసినప్పుడు జోక్లో కామెడీ టింజ్ ఉంటే నవ్వుతాం, ఎక్కడ ఎవరు ఏం చేసినా సరే. అది నాకు మాత్రం సిన్సియర్గా కామెడీ ఎంజాయ్ చేయటం మాత్రం నాకు బాగా తెలుసు. ఎవ్వరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్. ఎస్పెషల్లీ బ్రహ్మానందం సినిమాలో వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అవునండి, చాలా బాగా చేశాడు వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకా అసలు బ్లాక్ బస్టర్లా చేశారేమో అనిపించింది. ఎందుకంటే ప్రతి వాళ్ళు చెప్తున్నారు. నేను చూసినప్పుడు బాగుంది, బాగా చేశారని అనుకున్నాను. కానీ ఎవ్రీబడి వీళ్ళ కామెడీ టైమింగ్స్ వీళ్ళు చేస్తుంది. ఆ రోజుల్లో జంజాల గారు గుర్తొచ్చారండి. సాఫ్ట్గా, హ్యాపీగా, ప్రజెంట్గా ఉంది కామెడీ అని అంటున్నారు. అది నేను కూడా ఐ ఎక్స్పీరియన్స్ ఇట్. చాలా షార్ట్స్లో నవ్వుకున్నాం జరుగుతుంటేనే యాక్షన్. నాకు కనీసం ఒక 8-9 టేక్స్ పట్టేది. ఆయన రియాక్షన్కి నేను చూడగానే నవ్వుతుండేవాడిని షార్ట్లో. 8-9 టేక్స్. భయ్యా నాకు ఓపిక లేదు, మళ్ళీ నేను సార్లు చెప్పలేదు, నువ్వు దయచేసి కొంచెం సరిగ్గా చేయాలి. మళ్ళీ జోన్లోకి వచ్చి మళ్ళీ దాన్ని కరెక్ట్గా చేసుకున్నాను. గౌతమ్, మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీ ఇద్దరి కాంబినేషన్లో మూవీ అంటే? నేను వాళ్ళు చెప్పగానే జస్ట్ ఓకే చెప్పేసానండి. నాకు మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ వస్తుంది అంటే యాజ్ అన్ యాక్టర్గా ఆయనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడమే ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. అలాంటి నేను పాయింట్ తర్వాత కథ అన్ని తర్వాత విన్నానండి. ఫస్ట్ ఆయనతో స్క్రీన్ స్పేస్ అనగానే ఐ జస్ట్ సెడ్ ఓకే. ఆ తర్వాత భయం వేసింది. అంటే అలా